వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీలో ఇప్పుడు రాజకీయం అసలు మామూలు వేడి కాదు, కాక పుట్టిస్తుంది అని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడం, కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకొని ఏపీ రాజకీయాల్లో కూడా నేను ఆంధ్రప్రదేశ్లోనైనా లేదా అండమాన్లో పోటీ చేయమన్నా పని చేయమన్నా నేను చేస్తాను, అధిష్టానం ఎలా ఆదేశిస్తే అలా చేస్తాను అని ఏదైతే మాట చెప్పిందో ఇప్పుడు అది ఏపీలో అన్ని పార్టీలకు కూడా ఒక రకంగా ఏంటంటే ఒక గూగుల్ అయితే మొదలైంది. మరొక విషయం ఏంటంటే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఇది మీకు అర్థం కాకపోవచ్చు. అంటే అదేంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో మొత్తం పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏమంటున్నారు ఈ షర్మిల ఎంట్రీతో, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చాలా వాల్యుబుల్ అయినటువంటి ఇన్ఫర్మేషన్, రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఏపీలో ఉనికి లేని కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసే విధంగా కూడా ఆ పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో బాగా చర్యలు కూడా తీసుకుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలైనటువంటి షర్మిల గారు తన పార్టీని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటి నుండి కూడా ఇంకా వైఎస్ఆర్టీపీ అనే పేరు కానీ ఏమి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఒక రోజుతోనే అయిపోతుంది అనమాట. అయితే ఆ పార్టీ విలీనం చేసిన తర్వాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించబోతుంది. షర్మిల ప్రభావం కాంగ్రెస్ పైన ఎంత మేరకు పనిచేస్తుంది అనే దానిపైన మరికొంతకాలం మనం గడిస్తే గానీ మనం ఏ విషయాన్ని నేను కూడా చెప్పలేము. ఇప్పుడు కేవలం ఈరోజు పార్టీలో చేరినంత మాత్రాన ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది, ఆమె ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనకు అది కాలంతో పాటుగా తెలుస్తుంది. కానీ మనం ఏదో భారీగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అనేసి ఏదైతే చెప్తున్నారో అతి విశ్వాసం అంటే అతి నమ్మకం ఏ విధంగా ఆయన చెప్తున్నాడో ఆ విధంగా ఇక్కడ కూడా షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏపీలో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనకు కాలక్రమేణా మనకు తెలుస్తుంది. అయితే ఏపీ అధికార పార్టీ అయినటువంటి వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో అక్కడ టికెట్లు దక్కే అవకాశం లేని వారు, అంటే ఎవరికైతే అక్కడ టికెట్స్ రావో వారందరిని కూడా ఇప్పుడు కాంగ్రెసే ఒక ఆప్షన్గా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిన వారే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణగా విడిపోయిందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేకుండా పోయింది. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా పేరు పెట్టుకున్నారు, కొత్త పార్టీని స్థాపించారు. అయితే ఆ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే విడిపోయి తన సొంతంగా పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానానికి పోటీగా తను ఎప్పుడైతే ప్రయత్నం చేశాడో ఆ తర్వాత ఆయన మీద కేసులు రావడం, ఆయన జైల్లో ఉండడం, ఈ 16 నెలల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన భుజాల మీద మోసిన వ్యక్తి ఎవరంటే వైఎస్ షర్మిల గారు. ఇది జగమెరిన సత్యం, ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. కాబట్టి ఆ క్రెడిట్ మొత్తం ఆమెకే. ఇన్ కేస్ ఆ రోజు కనుక ఆ పార్టీని ఎవరు పట్టించుకోకపోయింటే ఈరోజు ఆ పార్టీ ఉండేది కాదు. ఆ పార్టీ పెట్టి దానికి అంటే ఒక చెట్టు పెట్టినప్పుడు ఎలా అయితే నీళ్లు పోసి పెంచి పెద్ద చేస్తామో ఆ విధంగా ఆ పార్టీని నిలబెట్టింది వైఎస్ షర్మిల. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఒక ఆప్షన్గా నిలిచింది. ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడితే ఆ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారు అనేది కూడా ఒక ఇది ఉందన్నమాట. అక్కడ ఏంటంటే ప్రధానంగా తన తండ్రి హయాంలో పనిచేసిన వాళ్ళే ఇప్పుడు తనయుడు పార్టీ పెట్టాడు కాబట్టి అందరూ కూడా అటువైపు మొగ్గు చూపారు. ఇప్పటికీ టీడీపీ జనసేన టికెట్ల సర్దుబాటు విషయంలో కూడా ఒక క్లారిటీకి వచ్చాయి. అయితే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఇప్పటికీ అభ్యర్థులను కూడా గుర్తించి కొత్త వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ పార్టీలు ఎవరు చేరినా టికెట్లు ఇచ్చే పరిస్థితి కూడా అక్కడ ఉండకపోవచ్చు. అంటే లేదు అని కరాఖండిగా చెప్పచ్చు, కానీ ఇన్ కేస్ ఎవరైనా వస్తే ఆప్షనల్గా ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి మంచి పలుకుబడి ఉంది, లేదా ఈసారి వీళ్ళకి ఇస్తే వాళ్ళు 100% గెలుస్తారు అనుకున్న వాళ్ళకి పార్టీలోకి వచ్చినప్పుడు స్వాగతించి అక్కడ వాళ్ళకి ఆ నియోజకవర్గంలో
సీట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీంతో ఇక్కడ వైసీపీలో టికెట్ దక్కిన వారంతా కూడా ఇప్పుడు దాని ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నటువంటిది ఏందా ఉందంటే ఓన్లీ కాంగ్రెస్ ఒకటే ఆప్షనల్ గా కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరేందుకు జగన్ కు అత్యంత సన్నిహితులైన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ప్రయత్నిస్తున్నట్టు ఒక సమాచారం అయితే ఉంది. ఇప్పటికే మనం చూసినట్లయితే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అలాగే తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా కూడా ఆయన ప్రకటించేశారు 100%. ఎందుకంటే వస్తానే ఆయన ఎప్పుడైతే ఆ విషయం చెప్పారో నేను షర్మిల గారితో ఉంటాను, షర్మిల గారి వెంట వెళ్తాను అని ఆయన కరాఖండిగా మొహమాటం లేకుండా కూడా చెప్పేశారు. ఇక్కడ 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే తన నియోజకవర్గ ప్రజల కోసం మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోవడం 1200 కోట్లు అడిగితే కేవలం 120 కోట్లు ఇచ్చేశారు. ఆ తర్వాత నేను ఇచ్చినటువంటి హామీలు నన్ను నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజలకు కావచ్చు, కార్యకర్తలు వాళ్ళందరూ కూడా నేను ఏ విధమైనటువంటి ఇది చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందుచేతనే నేను ఆ పార్టీలో నాకు నా నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగానూ ఆ పార్టీ దోహదపడలేదు కాబట్టి నేను ఈ పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నానంటూ కూడా ఆయన చెప్పడం. ఇప్పుడు ఆయన షర్మిల వెంటే తాను నడుస్తాననేసి కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా చెప్పిన విషయం మనకు తెలిసింది. ఇంకా అనేక మంది కీలకమైనటువంటి నేతల పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. విజయవాడ సెంట్రల్ సీట్ నుండి కూడా దక్కకపోవడంతో అసంతృప్తికి గురైనటువంటి మల్లాది విష్ణు గారు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వ్యక్తే కాబట్టి అలాగే ఆయన వర్గీయులంతా కూడా కొంతమంది వెళ్తారనేసి కూడా ఒక ప్రచారం అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనేసి ఒక ప్రచారం అయితే కూడా సాగుతూనే ఉంది. అలాగే జగన్కు అత్యంత సన్నిహితుడైనటువంటి రాయచోటి ఎమ్మెల్యే అయినటువంటి గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనేసి కూడా ఆయన కూడా కాంగ్రెస్ లోకి వెళ్తారనేసి ఒక ప్రచారం అయితే జోరుగానే సాగుతుంది. ఇక రాయచోటి ఓ ముస్లిం అధికారికి కూడా జగన్ సీట్ ఇచ్చినందున ఇస్తున్నట్టు చూస్తున్నారనేసి దీంతో అసంతృప్తికి గురైనటువంటి వారు కాంగ్రెస్ లోకి వెళ్ళడం తప్పదనేసి కూడా శ్రీకాంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనేసి కూడా ఒక సమాచారం అయితే ప్రచారం బాగానే సాగుతుంది. వీరే కాకుండా జగన్కు అత్యంత సన్నిహితులైనటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది కాంగ్రెస్ లో చేరేందుకు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తుండడం, కాంగ్రెస్ లో ఊహించిన విధంగా చేరికలు జోరందుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ లో షర్మిల చేరిక పైన కూడా మనకు కొడాలి నాని కొన్ని సంచలనమైనటువంటి కామెంట్స్ డిమాండ్స్ ఏదో చేసినట్టుగా కూడా సోషల్ మీడియాలో మనకు వీడియోస్ కూడా ఉన్నాయి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ కి 1% ఓటు కూడా లేవని మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే అయినటువంటి కొడాలి నాని కూడా అన్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో ఆయన స్పందించారు ఈ విషయాన్ని. దీనికి సంబంధించి ఏపీని అడ్డగోలుగా విభజించిన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది దిగజారిపోయింది విమర్శించారు. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన కరెక్ట్ గా చేయలేదు అనే ఒక నినాదాన్ని ఆయన చాలా బలంగా జనాల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఏపీ హక్కులను పట్టించుకోకుండా గాలికి వదిలేసినటువంటి పార్టీ కాంగ్రెస్ అని కూడా మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో చనిపోయిన కాంగ్రెస్ ను బతికించి రాజశేఖర్ రెడ్డి అంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అసలు ఏ విధంగా భూస్థాపితం అయిపోయిందో ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారే వచ్చి బతికించారనేసి కొడాలి నాని కూడా చెప్పారు. అయితే వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన్నే ముద్దాయిగా చేసింది కాంగ్రెస్ పార్టీ. వైఎస్ కుటుంబాన్ని కూడా పట్టించుకోలేదు. వైఎస్ జగన్ కు 16 నెలలు జైల్లో పెట్టి నానా ఇబ్బందులు కూడా గురి చేసింది. ఈ 2 కారణాలలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో దిక్కుమాలిన పరిస్థితికి పోయింది. రాజశేఖర రెడ్డిని దోషిగా చూపించిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అంటే దోషిగా చూపించినటువంటిది కూడా కాంగ్రెస్ అని, రాష్ట్రంలో ఉనికి కాపాడుకోవాలంటే సీఎం జగన్ ను బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం రాజశేఖర్ రెడ్డిని దోషిని చేశాం, అలాగే జగన్ ను జైల్లో పెట్టాం, దిక్కుమాలిన పరిస్థితిలోకి వచ్చామని, ఇప్పుడు దిక్కుమాలిన పరిస్థితిలో కూడా మేము ఏం చేయలేక కాంగ్రెస్ వచ్చామనేసి కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోవాలంటూ కూడా ఏపీకి అన్యాయం చేశామని ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ కూడా
ఏపీలో ఆ పార్టీకి ఓట్లు అయినా పడతాయా, కొన్ని ఓట్లు అయినా పడతాయా, ఒక ఓటు అయినా పడుతుందన్న రీతిలో కూడా ఆయన కామెంట్ చేయడం, లేదంటే కాంగ్రెస్లో ఎవరు చేరినా ఒరిగేది ఏమి లేదనేసి కూడా కొడాలని ఆయన కూడా చెప్పాడు. అయితే ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఈ ఈ వ్యాఖ్యలు ఏవైతే కొడాలని ఆయన ఎప్పుడు కూడా కాంట్రవర్సీగానే చేస్తాడు. నిజంగా ఆర్జీవి గారితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయేమో తెలియదు, కానీ ఆ విధంగా అంటే నేను బూతులు తిడితేనే నన్ను ఎక్కువగా బూతుల మంత్రిను, బూతుల ఎమ్మెల్యేని గుర్తుపెట్టుకుంటారని మాట్లాడతారు, ఏమో తెలియదు, కానీ ఆయన ప్రవర్తన అయితే అలా ఉంది. సరే, ఏదేమైనా ఆయన వ్యాఖ్యలు అయితే ఇలా చేశారు. అయితే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆమెను ఏపీ పిసిసి చీఫ్గా నియమిస్తారనేసి ఒక ప్రచారం అయితే జోరుగానే సాగింది. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు అన్నటువంటి గిడుగు రుద్రరాజు కూడా స్పందించారు. ఆ కాంగ్రెస్ పార్టీలో చేరిన దానికి సంబంధించి తన పదవి పోయినా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కూడా చెప్పాడు. ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో గురువారం ఏపీ కాంగ్రెస్ నేతలతో ఆయన భేటీ కూడా అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా వైఎస్ షర్మిల చేరిక కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో బలాన్ని పెరుగుతుంది, బలాన్ని పెంచింది అని కూడా చెప్పుకోవచ్చు అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. రాహుల్ ప్రధాని చేసేందుకు షర్మిల కాంగ్రెస్ లో చేరారనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. షర్మిల బాధ్యతలు కూడా హైకమాండ్ ఏ విధంగా నిర్ణయం ఇస్తుందో ఆ విధంగా చేస్తామనేసి, షర్మిలతో కలిసి టీమ్ గా పనిచేస్తామనేసి, పార్టీ కోసం పదవిని సైతం వదులుకుంటాననేసి కూడా ఆయన తెలియజేశారు. ఇంకా చాలా మంది నేతలు కాంగ్రెస్ లో చేరతారనేసి కూడా ఆ విషయాన్ని అక్కడ ఆయన చెప్పడం జరిగింది. ఏపీలో వైసీపీని అలాగే కేంద్రంలో బీజేపీని ఓడించడమే మా లక్ష్యం అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. లోక్సభ ఎన్నికలు కావచ్చు, రాహుల్ యాత్ర పైన తాము దృష్టి పెడతామనేసి కూడా గిడుగు రుద్రరాజు కూడా తెలియజేశారు. ఆ తర్వాత షర్మిల చేరిక పైన ఏపీలో కొంత బలోపేతం అవుతున్నాం, అలాగే దానికి సంబంధించి ఏఐసిసి నేత మాణిక్యం ఠాగూర్ గారు ఆయన కూడా ఎప్పుడైతే ఆమె వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు నిన్ను కూడా వైఎస్ షర్మిల ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు, పార్టీని ఎలా ఎప్పుడైతే విలీనం చేశారు, ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ సమక్షంలో ఏఐసిసి అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున్ ఖర్గే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. దీంతో వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లాంఛనంగా విలీనం అయిపోయింది. ఇటువంటి సందర్భంలో ఏఐసిసి నేత మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఏపీలో ఆ కాంగ్రెస్ పార్టీని బలోపేతం అయ్యే విధంగా కూడా కృషి చేయాలనేసి కూడా కృషి చేస్తామన్నట్టు కూడా వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. అయితే నాయకుల చేరికతో ఆంధ్రప్రదేశ్లో పార్టీకి పునర్జీవం పోసుకునేటువంటి అవకాశం ఉందనేసి కూడా లభిస్తుందనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే పార్టీలో చేరిన షర్మిలకు ఏ పదవి కట్టబెట్టాలో త్వరలో కూడా మేము అధిష్టానం నిర్ణయిస్తుందనేసి కూడా ఆయన చాలా స్పష్టం చేశారు. ఇటువంటి పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీకి ఏపీ మిషన్ ప్రారంభమైపోయిందని చెప్పుకోవచ్చు. ఏపీలో బీజేపీ ప్రాంతీయ పార్టీలకు అనుకూలమేననేసి కూడా ఆరోపించింది. అలాగే రాష్ట్రానికి బీజేపీ తీరని ద్రోహం కూడా చేసిందనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక మరో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే షర్మిల గారు ఢిల్లీ వెళ్తారని, ఆమె 4వ తేదీ ఢిల్లీ వెళ్ళి అక్కడ పార్టీని విలీనం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. పార్టీలో చేరుతాం, పార్టీని విలీనం చేస్తామని ముందుగానే చెప్పింది. ఎప్పుడైతే ఈ వార్త చెప్పిందో కేసీఆర్ గారిని పరామర్శించడానికి, ఆయనతో భేటీ అవ్వడానికి కూడా తన అన్న అయినటువంటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్ని రోజులుగా కేసీఆర్ గారు పడిపోయి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే ఇది కన్ఫామ్ అయ్యిందో 4వ తేదీ 100% తన చెల్లి అయినటువంటి షర్మిల ఢిల్లీ వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీలో కలుస్తున్నటువంటి నేపథ్యంలో అటువంటి సందర్భంలోనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఒక 45 నిమిషాల పాటు కేసీఆర్ గారితో ఆయన ఆరోగ్యం గురించి ఆయన పరామర్శించి ఒక 45 నిమిషాల పాటు అక్కడ కొంత రాజకీయంగా
ఏపీలో ఎటువంటి ఏ ఏ విధంగా వెళ్ళాలనే దాని గురించి కొంత ఆయన అనుభవజ్ఞులు కాబట్టి ఆయన దగ్గర కొన్ని సలహాలు తీసుకున్నట్టుగా కూడా కొంతమంది చెప్పుకుంటున్నారు. కాబట్టి అక్కడ ఏం సలహా ఇచ్చారు, ఏ విధంగా వెళ్ళాలి అనేది కూడా అక్కడ దిశానిర్దేశం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడి నుండి కూడా సోనియమ్మ వద్దకు షర్మిల వెళ్తే విజయమ్మ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అయితే తెలుగు ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ పాలిటిక్స్ లో రోజు రోజుకు కూడా ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి. ఈ ఫ్యామిలీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కొంత ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తున్నాయి రాజకీయంగా. గత కొంతకాలంగా అన్నా చెల్లెల అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా వైఎస్ షర్మిల మధ్య కొన్ని విభేదాలు కూడా కొనసాగుతున్నాయనేసి ఒక టాక్ చాలా బహిరంగంగానే వినిపిస్తూ ఉంది. అది ఆస్తికి సంబంధించి తగాదాలు ఉన్నాయని, లేదా ఇతరత్ర తగాదాలు కూడా ఉన్నాయనేసి కొన్ని ఆరోపణలు బహిరంగ చాలా మంది చర్చించుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు తన తండ్రి సమాధి దగ్గర నివాళులు అర్పించినప్పుడు కావచ్చు, లేదా అనేక సందర్భాల్లో కూడా ఎప్పుడు కూడా వీళ్ళు కలవలేదు. ఇప్పుడు ఏపీలో రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో జగన్ కు బద్ధ శత్రువు అయినటువంటి కాంగ్రెస్ లోకి షర్మిల చేరడం రాజకీయంగా నిజంగా సంచలనంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే తన తండ్రి మరణానంతరం ఆయన్ని జైల్లో పెట్టిందో కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ చాలా మంది మరో విషయం కూడా చెప్తుంటారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏంటంటే టీడీపీ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉండేటివి. రెండు పార్టీలు కూడా ఒక పార్టీ అధికారంలో ఉంటే మరో పార్టీ ప్రతిపక్షంగా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టింది మాత్రం చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టించారనేది కూడా కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. సరే, అది వాళ్ళు దాని మీద నాకు తెలిసి కొంత అప్పుడు ఏం జరిగిందనేది తెలియకుండా ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి రాజకీయంగా ఏదో ఒక విమర్శలు అయితే చేయాలి, ఒక ఆరోపణలు చేయాలి, నిందన మోపాలనే ఉద్దేశంతో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, వాస్తవాలు ఏమి తెలుసుకోకుండా. ఇక అక్కడ ఏంటంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల పాటు జైల్లో పెట్టడం, ఆయన మీద కేసులు పెట్టడం, ఇప్పుడు కూడా ఆ కేసుల్లో ఆయన 10 సంవత్సరాలకు పైగా జైల్లో ఉన్నటువంటి అంటే బెయిల్ మీద ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. సరే, అది అటువంటి భద్రశత్రువు అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో తన చెల్లి అయినటువంటి షర్మిల చేరడం రాజకీయంగా ఇది నిజంగా ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మరో విషయం, నిన్న కూడా తన కుమారుడు పెళ్లి కోసం తన కుమారుడైనటువంటి షర్మిల కుమారుడైనటువంటి రాజారెడ్డి పెళ్లి శుభకార్డును కూడా ఏదైతే పెళ్లి కార్డు ఉందో అది తన అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వదిలినటువంటి భారతీరెడ్డికి కూడా శుభలేఖ ఇచ్చి అక్కడి నుండి వచ్చేసారు. అయితే ఎక్కువసేపు కూడా అక్కడ ఉండలేదు, దగ్గర 15 నిమిషాలు 20 నిమిషాలు ఏదో ఉన్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సరే, ఇక్కడ అంటి ముట్టున్నట్టుగా అయితే 100% ఉన్నారు, వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయనేది కూడా చాలా బహిర్గతంగా తెలిసినటువంటి వార్తే. అయితే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత అనంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వద్దకు వెళ్లిన షర్మిల కేసీఆర్ ను పరామర్శించిన పేరుతో హైదరాబాద్కు వచ్చినటువంటి జగన్ తన టూర్ షెడ్యూల్లో చివరి నిమిషంలో మార్పులు చేసుకుని అనూహ్యంగా లోటస్ పాండ్ లోని తన తల్లి విజయమ్మ వద్దకు వెళ్లారనేసి ఒకవైపు సోనియా గాంధీతో షర్మిల భేటీ అయితే మరోవైపు తన తల్లితో జగన్మోహన్ రెడ్డి మంత్రాలు జరపడంలో వైఎస్ కుటుంబంలో ఏం జరుగుతుందనే చర్చ కూడా వైఎస్ఆర్ అభిమానులకు కావచ్చు, ఇక రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులకు కావచ్చు, ఇక మీడియాకు ఇది ఒక ఫుల్ మీల్స్ లాగా దొరికిందని చెప్పుకోవచ్చు. కాబట్టి రాజకీయ వర్గాల్లో కూడా దీనిపైన కొంత ఉత్కంఠత అయితే పెంచింది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక వైఎస్ ఫ్యామిలీలో ట్రయాంగిల్ స్టోరీ ఇది నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించేందుకు హైదరాబాద్కు వచ్చినటువంటి జగన్ నిజానికి ఆసుపత్రిలో ఉన్న సమయంలో చంద్రబాబు గారు కావచ్చు, ఆయనతో సహా ఇతర ప్రముఖులు కేసీఆర్ గారిని పరామర్శించిన విషయం మనందరికీ తెలిసిందే. జగన్ మాత్రం రాలేదు. కానీ తన సోదరి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని తెలిసిన తర్వాత చేరిక ఖాయం కావడంతో అనూహ్యంగా పరామర్శించే పేరుతో కేసీఆర్ వద్దకు వెళ్ళి జగన్ కలవడం, అక్కడి నుంచి నేరుగా తన తల్లి అయినటువంటి విజయమ్మ దగ్గర భేటీ కావడం,
జగన్ వెనుక అంటే జగన్ ఈ భేటీ వెనుక, జగన్ ఈ టూర్ వెనుక ఏదో తెలియని రాజకీయ వ్యవహారం నడుస్తుంది అనేసి కొన్ని ఊహాగానాలు కూడా జోరందుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా జగన్కు షర్మిల మధ్య ఉన్నటువంటి దూరం పెరిగిందనే టాక్ అయితే బాగా వినిపిస్తుంది. ఇటువంటి క్రమంలో నిన్న తాడేపల్లికి వెళ్ళినటువంటి షర్మిల తన కొడుకు వివాహ ఆహ్వాన పత్రికను అన్న వదిలకు అందజేసింది. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళినటువంటి షర్మిల ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకొని అదే సమయంలో జగన్ దాదాపు రెండేళ్ల అనంతరం లోటాస్ భవన్ లో కూడా వెళ్ళడం, అక్కడ తన తల్లి విజయమ్మతో భేటీ అయ్యారు. దీంతో జగన్ కు షర్మిల మధ్య విజయమ్మ ఎవరి పక్షాన ఉండబోతుంది అనేది కూడా ఇక్కడ చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి టాపిక్. ఇద్దరి మధ్య క్లియర్ కట్ గా ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది కూడా కొన్ని సామాజిక మాధ్యమాల్లో రకరకాలైనటువంటి వార్తలు కూడా మనం వింటూనే ఉన్నాం. చాలా కాలంగా జగన్ కు షర్మిల మధ్య దూరం పెరిగినట్టు వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి అంటే వైఎస్ కుటుంబంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు సైతం మనం చూసినట్లయితే ఇందుకు బలం చేకూర్చిందని చెప్పుకోవచ్చు. అయితే వచ్చే నెలలో షర్మిల కుమారుడు వివాహం జరిగినటువంటి నేపథ్యంలో ఈ సమయంలో పెళ్లి పనుల్లో బిజీగా ఉండాల్సినటువంటి షర్మిల రాజకీయంగా ఎందుకు స్పీడ్ పెంచుతుంది, ఎందుకు స్పీడ్ పెంచారు, దీంతో కుమారుడు వివాహానికి షర్మిల పొలిటికల్ ట్రాక్ చేంజ్కి ఏదైనా లింక్ ఉందా అనే ఊహాగానాలు సైతం తెరపైకి వస్తూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. తన కొడుకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన పేరుతో అన్నా వద్దకు వెళ్లి షర్మిల ఇదే సమయంలో రాజకీయంగా తన భవిష్యత్తు నిర్ణయాలను వారితో తేల్చి చెప్పినట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో విశ్లేషకుల్లో ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఇక షర్మిల తీసుకున్నటువంటి నిర్ణయం పైన తన ఆలోచనను జగన్ ఇవాళ తన తల్లితో చెప్పినట్టుగా కూడా కొన్ని ఊహాగానాలు గుసగుసలను వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో జగన్ వర్సెస్ షర్మిల మధ్య రాజకీయంగా యుద్ధం ప్రారంభమవుతుందా లేదా ఉత్కంఠత భరితంగా రాజకీయం ఉండబోతుందా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే షర్మిల నిర్ణయం జగన్ కు కలిసి వస్తుందా లేదా కొంప ముంచుతుందా అనే దానిపైన కూడా ఎంతో మంది విశ్లేషకులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటికిప్పుడు అంతిమంగా రాజశేఖర్ రెడ్డి సంతానం ఇలా పొలిటికల్ గా ఒకరికొకరు యుద్ధానికి సిద్ధమైపోయారు. చెరుకు పార్టీలో ఉండడం, యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా కూడా ఉండడం, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉండబోతాయనే దానిపైన కూడా అటు వైఎస్ అభిమానులకు కూడా టెన్షన్ మొదలైంది. ఇక్కడ అటువంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. ఇక ఏం జరుగుతుంది అనేది ఒక చాలా ఉత్కంఠత అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. షర్మిల ఎంట్రీతో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోతుందా, లేదా తన అన్న వ్యతిరేకించినటువంటి పార్టీలో తన చెల్లి చేరడం అంటే ఇది రాజకీయంగా కలుపుగోలుగా వెళ్ళాలంటే అధిష్టానం అంటే కాంగ్రెస్ అధిష్టానం నిజంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తుందా లేదా టీడీపీకి సపోర్ట్ చేస్తుందా, ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ ఎవరితో కలిసి వెళ్తుంది అనేది కూడా చూడాలి. ఇక్కడ ప్రధానంగా మనం 100% ఇక్కడ ఏంటంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు బేసిక్గా ఎవరి మాట వినరు, ఎవరు చెప్పినా వినరు, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వరు, తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎవరు కూడా ఆయన కలవరు అనేసి కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉంటాయి. ఇటువంటి నేపథ్యంలో ఆయన వైనాట్ 175 అంటే 175 స్థానాల్లో 175 స్థానాలు మనం గెలుస్తున్నామని ఆ విషయాన్ని చాలా బలంగా మొదట్లో చెప్పారు. కానీ ఇప్పుడు అంత బలంగా చెప్పలేకపోతున్నారు. ఇటువంటి తరుణంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో పొత్తులోని వెళ్ళాలనుకుంటే 175 నియోజకవర్గాల్లో మళ్ళీ పొత్తులతో వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే రాజకీయంలో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరనేసి వాస్తవమైనటువంటి విషయం మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీతో తన చెల్లిని కలుపుకొని రాజకీయంగా కనుక కాంగ్రెస్ పార్టీతో వెళ్ళినట్లయితే అది తనకు మేలు చేస్తుందా లేదా కీడు చేస్తుందా అనేది కూడా మనకు కాలమే నిర్ణయిస్తుంది. కాలమే నిర్ణయిస్తుంటే మరికొన్ని రోజుల్లో కూడా దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మనం తెలుసుకునే
ప్రయత్నం అయితే చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని చాలా మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోయినా లేదా ఎవరైనా వీడియోస్ మిస్ అయిపోయినా మన ఛానల్లో వెళ్ళి చూడండి. 100% మీరు ఛానల్లో చాలా మంచి మంచి వీడియోలు అయితే చేస్తున్నాను. మీకు బాగా యూస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఆ తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి.